హలో వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మనం డ్రోన్లో ఉన్నామండి. డ్రోన్ నుంచి మనము నంద్యాలకి ట్రైన్లో ట్రావెల్ చేద్దాం అనమాట. సాయంత్రం పూట చాలా ఖాళీగా ఉంది. డెమో ట్రైన్ అంటారు దీనిని. మొత్తం కూడా ఖాళీగా ఉంది ఇప్పుడు. సో జనాలు ఎవ్వరు లేరు కదా. సో పడుకొని కానీ వెళ్ళొచ్చు. స్లీపర్ కంటే బెటర్గా ఉంది ఈరోజు. సో డోన్ రైల్వే స్టేషన్ మీరు ఇప్పుడు చూస్తున్నది. ట్రైన్ కదిలిపోయిందనమాట. అంటే మనం సాయంత్రం 6 o'clock ఉంటుంది ప్రతిరోజు డోన్ నుంచి మనకు నంద్యాలకు. మీ బ్రదర్స్ వాళ్ళు చూడండి. సో కదిలే ట్రైన్ నుంచి దిగుతున్నారు. అలా చేయకండి అబ్బాయి ఎప్పటికైనా సరే. సో ఎందుకు ఎక్కారో ఎందుకు దిగారో మనకైతే తెలియదు. సో ఎంట్రెన్స్ అండి మనకి ఇప్పుడు కనిపిస్తున్నది డోన్ రైల్వే స్టేషన్లో ఎంట్రెన్స్ ఇది. సో ఇక్కడే ఎంట్రెన్స్ అనమాట మనకు. సో ఎగ్జిట్ కూడా అదే. సో చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మనకు ఆల్ ఇండియా లెవెల్లో వచ్చే ట్రైన్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అంటే దక్షిణ మధ్య రైల్వే నుంచి ఏ ట్రైన్ ప్రయాణించినా ఇక్కడ నుంచి వెళ్లాల్సిందే. సో వందే భారత్ కూడా అప్పుడప్పుడు అవుతుంది. మనకు గూడ్స్ బండి అయితే ఎదురు వచ్చేస్తుంది అనమాట. అంటే డోన్లో వందే భారత్ ఒక్కో టైంలో అంటే మీరు టైమింగ్ చూసుకొని ట్రావెల్ చేయండి. మనకి ఇక్కడ డోన్లో సాయంత్రం అయింది. అంటే మస్క చీకటి అంటారు కదా. సో ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు. సో హనుమాన్ కొండపైన డోన్ కొండపైన. సో పగటిపూట అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక డోన్ బుగ్గ అంటారండి దీనిని. మనకు పాత బుగ్గ కొత్త బుగ్గ అంటూ 2 బుగ్గలు ఉంటాయి డోన్లో. సో మొత్తం కూడా కొండల ప్రాంతంలో వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేషన్ వచ్చేసి మల్కాపురం అండి ఇది మనకు. సో రైల్వే కొత్తగా అభివృద్ధి చేస్తుందని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఇది రంగాపురము. సో ప్రతి రైల్వే స్టేషన్లో చూడండి, గుర్తుపెట్టుకోండి, ప్రతి ప్లాట్ఫామ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది చూడండి మనకు చాలా ఉయ్యాల మాదిరి అవుతుంది కదా. అలా ఇలా 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 ఊగొచ్చు. చాలా బాగుంది. అంటే మనకు ట్రాక్ మారే సమయంలో మనకు సో అలా ఎక్స్పోజ్ ఇస్తుంది అనమాట. మనకు బేతంచెర్ల రైల్వే స్టేషన్ అండి ఇది. మనకు మండలం అనమాట బేతంచెర్ల. బేతంచెర్లలో చాలా బాగుంటాయి. సో గ్రైనైట్స్ అనేది మనకి ఇది బుగ్గవానిపల్లి సిమెంట్ నగర్ అండి. సో ఇక్కడ చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. సో స్టేషన్ మేనేజర్ సార్ వాళ్ళు మనకు ఇక్కడ. సో ఇది కృష్ణమ్మ కోన రైల్వే స్టేషన్ అనమాట. కొండల్లో ఉంటుంది. సో కోన అనే పేరు దీనికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఈ రైల్వే స్టేషన్కి వచ్చేసి. సో చాలా బాగుంది కదా. అడవిలో నిర్మించారనమాట రైల్వే. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ స్టేషన్ వచ్చేసి. మనకు నేచర్ ప్రేమికులకు చాలా బాగుంటుంది. అంటే నేను ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళకి చెప్తున్నా, ఇలాంటి ప్లేస్ విజిట్ చేసే వాళ్ళకు. మనకు పాణ్యం అండి. పాణ్యం రైల్వే స్టేషన్ మీరు ఇప్పుడు చూస్తున్నది. సో చాలా డిజైన్స్తో కలర్ఫుల్గా చేశారు కదా. సో ప్లాట్ఫామ్స్ కూడా చాలా బాగుంది. సో మనకు ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది అది. ఒకటే వచ్చేసింది నంద్యాల రైల్వే స్టేషన్ మనకు. నంద్యాల జంక్షన్ అనమాట మనకు. అలాగే నంద్యాల జిల్లా అండి మనకు. 3rd నెంబర్ ప్లాట్ఫామ్లో ఆగుతుంది మనకు ట్రైన్ వచ్చేసి ఇప్పుడు మనకు. చాలా మంది క్రౌడ్ ఉన్నారు కదా. మనకు డోర్ నుంచి నంద్యాలకు రావడానికి సో సాయంత్రం 6 గంటలకి బయలుదేరితే సో నైట్ 9 అవుతుంది అనమాట. 3 hours స్పెండ్ చేయాల్సి ఉంటుంది ట్రైన్లో. మనకు రైల్వే అభివృద్ధి జరుగుతుంది నంద్యాల రైల్వే స్టేషన్. సో మీకు ఆల్రెడీ కనిపిస్తుంది అనుకుంటా మొత్తం కూడా. నంద్యాలకి వచ్చేసాం కదా. సో ఈ వీడియోపై మీ ఫ్రెండ్ మనకు కామెంట్ చేయండి. మీరు ఎంతమంది ట్రైన్లో నైట్ అవుట్ ట్రావెల్ చేశారో మనకు డోర్ నుంచి నంద్యాలకు అనేది కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ ప్రదేశం నుంచి అంటే ఏ రైల్వే స్టేషన్ నుంచి ఏ రైల్వే స్టేషన్కి పవర్ కానీ నైట్ కానీ జర్నీ చేయాలనుకున్నాం కామెంట్ చేయండి. ఆ వీడియోపై తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.